ప్రైజ్ ది లార్డ్. బాగున్నారండి అందరూ? మేము కూడా బాగున్నాము. వాక్యాలు వీడియో పంపించాలంటే కొన్ని ఫెసిలిటీస్ ఫోన్లో నాకు అర్థం కాలేదండి. అందుకే ఇలాగా వీడియో రూపంగా మీ మధ్యలోకి వచ్చి చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. ఏదైనా దేవుడి మాటలు మీకు పంపించాలని ఆశ తాపనండి. ఏదేమైనప్పటికీ మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతిరోజు మా సంఘం ప్రార్థిస్తున్నాము. మీరు కూడా మా కొరకు, మా సంఘం కొరకు, మా పరిచయ కొరకు ప్రార్థన చేయండి. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. బైబిల్లో 145వ కీర్తన 18వ వచనంలో ఒక మాట ఉండేది. తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉంటాడని రాయబడి ఉందండి. దేవుడికి మనము సమీపంగా ఉండాలి. దేవుడు మనకు సమీపంగా ఉండాలి. కొన్నిసార్లు మన బాధల్లో, కష్టాల్లో మనల్ని ఓదార్చడానికి మన కుటుంబస్తులే రారండి. మన పరిస్థితి ఎంత కన్నీళ్ళు మున్నీళ్ళుగా ఉన్నా మనల్ని ఆదరించే వాళ్ళు ఉండరు. కానీ దేవుడు ఏమంటాడంటే, నేను నీకు సమీపంగా ఉంటాను అంటున్నాడు. కానీ దేవుడు మనకి ఎలాగ సమీపంగా ఉంటాడు? దేవుడు ఎలాగ మన దగ్గరికి రాగలుగుతాడంటే, మొదటిగా మనము ప్రార్థన, యథార్థమైన ప్రార్థన చేయాలండి. అందుకనే దేవుడు అంటాడు కదా, తనకు నిజముగా మొరపెట్టే వారికి మనం ప్రార్థన చేయాలండి. నిజంగా మనం మొరపెట్టాలి, నిజంగా ప్రార్థన చేయాలి, యథార్థంగా ప్రార్థన చేయాలండి. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో హన్నా అని ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ యథార్థమైన ప్రార్థన చేసింది. దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడు, ఆమెకు సమీపంగా ఉంచాడు. ఆమెతో దేవుడు దైవజనుడు ద్వారా మాట్లాడాడు. ఆమె అనుకున్న కార్యమును దేవుడు సఫలపరిచాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తనకి నిజంగా అబ్రహాము మొరపెట్టాడు కనుకనే దేవుడు పరలోకంలో నుండి భూమి మీదకి దిగివచ్చి అబ్రహాముని దర్శించాడండి. అబ్రహాము దగ్గరికి వెళ్ళాడు. అబ్రహాముకి సమీపంగా ఉన్నాడు. అబ్రహాము పడుతున్న బాధ, వేదన, శోధనని తొలగించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీకు దేవుడు సమీపంగా ఉండాలనుకుంటున్నావు. దేవా నా దగ్గర రా ప్రభు అని అడుగుతున్నావు, కానీ నిజంగా మొరపెట్టగలుగుతున్నావా అంటే, నిజముగా మొరపెట్టడం అంటే యథార్థముగా మొరపెట్టడం అంటే ప్రార్థనలో పట్టుదల కలిగి మనం ప్రార్థించే వ్యక్తులుగా, మనము ఒక సమస్యని దేవుడికి పరిపూర్ణంగా చెప్పేటట్లుగా మనం ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకి సమీపంగా ఉంటాడండి. అంత మాత్రమే కాదు, కానీ ఆయన అంటాడు, ఇంకొక మాట మనకి రాయబడిన మాట ఏంటంటే, జీవం కలిగిన దేవుడట, ఆయనకి మనము బిడ్డలుగా ఉండాలి, ఆయన రక్తములో కడగబడాలి, ఆయన సన్నిధిలో మనము నిలబడాలి. మనకి ఆయన సర్వశక్తి దేవుడని, ఆయన మనకి నిజమైన దేవుడని మనం నమ్మినప్పుడు, దేవుడి బిడ్డలుగా మనం ఎన్నిక చేయబడినప్పుడు నిత్యంగా దేవుడు మనకి సమీపంగా ఉంటాడండి. నా ప్రియమైన దేవుని బిడ్డల, బైబిల్లో నయమాన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. అతడు కూడా తను చేసిన భక్తి కన్నా తన కుష్ఠవ్యాధి తొలగిపోయిన తర్వాత తను నిజమైన దేవుడిని తెలుసుకున్నాడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలీషా ద్వారా ఆయన తన కుటుంబంలో మరి యెహోవాకి బలిపీఠం కట్టాడు. నిజమేనంగా అని ఆయన నమ్మాడు కనుక ఆయన బిడ్డగా చేయబడాడు కాబట్టి ఆయన కుష్ఠవ్యాధి తొలగిపోయిందండి. ఈ రోజున నువ్వు ఏ అనారోగ్యంలో ఉన్నా అనారోగ్యం దేవుడు తొలగిస్తారండి. నువ్వు నిశ్చయముగా ఆయన నమ్ముకొని ఆయన బిడ్డగా నువ్వు ఏర్పరచబడితే నీ కుటుంబంలో శాంతి సమాధానాలతో నింపుతాడు. ఉదయకాలపు దీవెనలో నీకు, నీ కుటుంబానికి తోడే ఉండునుగాక. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రములు. నీ కుమారుడు, కుమార్తెలు ప్రభువా, ఉదయకాలం ఎవరు వాక్యం వింటున్నారు వారి కుటుంబాలను దీవించండి. వారికి మీరు సమీపంగా ఉండండి. వారు రక్షణ పొందులాగున వారు నిజంగా ప్రార్థించే బిడ్డలుగా మీరు చేయమని ప్రార్థిస్తూ ఏస్తున్నామని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. అందనాలండి. దేవుడు దీవించుకున్నాక. ఆమేన్.